హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మనకి కూటమి ప్రభుత్వము మే 7వ తారీఖున రేషన్ కార్డు సంబంధించి 7 రకాల ఆప్షన్స్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయడం జరిగిందా. ఈ ప్రాసెస్లో భాగంగా మనము యాడింగ్ కానీ, న్యూ రైస్ కార్డు కానీ, స్ప్లిట్టింగ్ కానీ, సెండర్ ఆఫ్ రైస్ కార్డు కానీ, అలాగే యాక్షన్ ఆఫ్ వార్నింగ్ ఆధార్ షీడింగ్ కానీ, అలాగే అడ్రస్ చేంజ్ సంబంధించి మీరు అప్లికేషన్ ఫామ్ పెట్టినప్పుడు మీ యొక్క స్టేటస్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలని చెప్పేసి ఒక టీ నెంబర్ ద్వారా మనకి ఈకేవైసీ కంప్లీట్ అయిందా లేదా కూడా తెలుసుకోవచ్చు. అలాగే ఎవరి లాగిన్లో ఫార్వర్డ్ అయింది ఏ విధంగా అని చెప్పేసి తెలుసుకోవచ్చు అని చెప్పేసి గతంలో చాలా వీడియోలు కూడా చేయడం. ఇప్పుడు అట్లా కాకుండా మనకి గవర్నమెంట్ వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పేసి, అంటే మన మిత్ర అని చెప్పేసి ఒక ఆప్షన్ తీసుకురావాలి. అంటే వాట్సాప్ ద్వారా మన యొక్క ఈకేవైసీ స్టేటస్ కూడా ఇప్పుడు అప్లై చేసినటువంటి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అలాగే డైరెక్ట్గా మీ యొక్క వాట్సాప్ ద్వారానే మనము తెలుసుకోవచ్చండి. ఈ ప్రాసెస్ చేయాలంటే మీ దగ్గర పెద్ద మొబైల్ అనేది ఉండాలి. పెద్ద మొబైల్ అంటే అందులో గవర్నమెంట్ ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్, ఒక నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది, వాట్సాప్ నెంబరు. ఆ వాట్సాప్ నెంబర్ అని సేవ్ చేసుకొని అక్కడ హాయ్ అని టైప్ చేస్తే మీకు కావాల్సిన సమాచారం అయితే రావడం జరుగుతుంది. ఆ ప్రాసెస్ అనేది ఇప్పుడు ప్రజెంట్గా అప్లై చేసినటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో రేషన్ కార్డు సంబంధించి మీరు ఈకేవైసీ చేసి వచ్చింటారు. సో మీకు ఈకేవైసీ కంప్లీట్ అయిందా లేదా అని చెప్పేసి మీకు ఒక అవగాహన కోసం అనేది ఈ వీడియో నేను చేస్తున్నాను. సో మీరు ఆల్రెడీ మెంబర్ అడిషన్ చేశారనుకోండి, అంటే చిన్నపిల్లలు రైస్ కార్డు యాడ్ చేశారు కదా, యాడ్ చేసినప్పుడు మీరు ఈకేవైసీ చేసి వచ్చింటారు గ్రామ సచివాలయంలో. సో మీకు డౌట్ ఉండొచ్చు కంప్లీట్ అయిందా లేదా అని చెప్పేసి. మీరు అలా కంప్లీట్ అయిందా లేదని చెప్పేసి మళ్ళీ సచివాలయంకి వెళ్లకుండా మీ యొక్క మొబైల్లోనే మీ యొక్క రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి ఈకేవైసీ కంప్లీట్ అయిందా లేదని చెప్పేసి తెలుసుకోవచ్చండి. ఆ ప్రాసెస్ అనేది మన యొక్క వాట్సాప్ ద్వారా తెలుసుకోవచ్చు. దీన్ని మనకు గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది, మన మిత్ర అని చెప్పేసి, అలాగే వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పేసి. ఈ ప్రాసెస్ అనేది మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. మరింత క్లియర్ చేయడం టాపిక్ మీద లెట్స్ గో. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాట్సాప్ అయితే ఓపెన్ చేశానండి. సో గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినటువంటి నెంబర్ అనేది మా యొక్క మొబైల్లో నేను సేవ్ చేసుకొని పెట్టుకోవడం జరిగింది. సో ఇక్కడ మనకి మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర సహాయక సేవ మన మిత్రకు స్వాగతం అని చెప్పేసి ఒక మెసేజ్ అయితే వస్తుంది. సో ఇక్కడి నుంచి మనం కొన్ని సర్వీసెస్ అనేది చేసుకోవచ్చు. అలాగే త్వరలో మనకి రేషన్ కార్డు సంబంధించి ఈ మే మొదటి వారం కాకుండా, రెండో వారం కాకుండా, మూడో వారంలో ఈ రేషన్ కార్డు సంబంధించి సర్వీసెస్ అనేది మనకి వాట్సాప్ ద్వారానే అందించామని చెప్పేసి నారా లోకేష్ గారు అయితే చెప్పడం జరిగిందండి. ఇప్పుడు ఏదైతే మనము రేషన్ కార్డుకి ఇప్పుడు ప్రజెంట్గా అప్లై చేసి ఉంటాం కదా, ఆ రేషన్ కార్డుకి అప్లై చేసినటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మీరు అప్లై చేసి గ్రామ సచివాలయంలో ఈకేవైసీ చేసిన తర్వాత మీకు ఎటువంటి డౌట్ లేకుండా ఎక్కడికి వెళ్ళకుండా మీ యొక్క మొబైల్నే మీకు ఈకేవైసీ అనేది పెండింగ్ ఉందా, ల్యాండ్ ఏమైనా రిజెక్ట్ చేశారా, ల్యాండ్ ఈకేవైసీ కంప్లీట్ అని చెప్పేసి తెలుసుకోవచ్చండి. సింపుల్గా ఇక్కడ మనకి హాయ్ అని చెప్పేసి మీ యొక్క నెంబర్ అనేది సేవ్ చేసుకొని హాయ్ అని చెప్పేసి మెసేజ్ చేయండి. సో మెసేజ్ చేసిన వెంటనే గవర్నమెంట్ నుంచి మనకు ఒక మెసేజ్ అలాంటి రావడం జరుగుతుందండి. సో ఇక్కడి నుంచి మనం ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. సో చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మనకి మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ నుంచి ఒక మెసేజ్ అలాంటి వచ్చింది. ఇక్కడ సేవను ఎంచుకోండి అని చెప్పేసి ఉంది కదా, ఆప్షన్ ట్యాప్ చేస్తున్నా అండి. సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ పౌర సేవలలో ఒక దాన్ని ఎంచుకోండి అని చెప్పేసి రావడం జరుగుతుంది. దయచేసి ఇక్కడ ఎంచుకోండి అనే బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే మనకి సర్వీసెస్ అన్ని అవైలబుల్గా ఉన్నాయండి. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క సర్వీసెస్ అనేది మీరు చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి రెవెన్యూ శాఖకు సంబంధించి కాబట్టి ఇక్కడ మనం రెవెన్యూ శాఖకు సంబంధించి మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి సివిల్ సప్లై సేవలు అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుందండి. సో సివిల్ సప్లై సేవలు అని చెప్పేసి ఈ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే మనకి 3 ఆప్షన్స్ చూపిస్తాయి. ఇందులో మెయిన్గా రైస్ కార్డ్ ఈకేవైసీ, అంటే రైస్ ఈకేవైసీ స్థితి ఏ విధంగా ఉందో తెలుసుకోవాలంటే 3 ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి 3 ఆప్షన్ అనేది ఇక్కడ టిక్ బాక్స్ ఉంది కదండి, ఈ టిక్ బాక్స్లో మనము క్లిక్ చేయాలి. సో టిక్ బాక్స్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ మీ యొక్క రైస్ కార్డ్ నెంబరు ఎంటర్ చేయమని చెప్పేసి రావడం జరుగుతుంది. సో మీ యొక్క రైస్ కార్డ్ నెంబర్ అంటే ఇప్పుడు అప్లై చేసింటారు కదా, ఆ రైస్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో నేను రైస్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను అండి. సో ఎంటర్ చేసి ఇప్పుడు మనకి ఏదైతే అప్లికేషన్ ఫామ్ చేశాం కదా సచివాలయంలో, ఆ అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్గా ఈకేవైసీ కంప్లీట్ అయిందా లేకుంటే పెండింగ్ ఉందా అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో ఇక్కడ నిర్ధారించండి అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. నిర్ధారించండి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి వాళ్ళకి సంబంధించి ఈకేవైసీ స్థితి అనేది పేరు, వాళ్ళ యొక్క వయసు, షెల్ఫ్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి మనకి వాళ్ళకి ఈకేవైసీ స్థితి అనేది పూర్తి అయింది, వాళ్ళకి పేరు రావడం జరిగింది. సో వయసు ఎంత, షెల్ఫ్ ఎంత, అలాగే ఈకేవైసీ
మిగతా రిమైనింగ్ పర్సన్స్కి పూర్తి అవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మనకి అందరికీ ఈకేఎస్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. సో చూడండి, ఇక్కడ మనకి ఈకేఎస్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా సింపుల్గా మీ యొక్క వాట్సాప్ ద్వారా ఇప్పుడు కొత్తగా అప్లై చేసినటువంటి రేషన్ కార్డు ఎయిర్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఈకేవైసీ స్థితి అని తెలుసుకోవచ్చు. అలాగే ఇక్కడ రిలేషన్షిప్ సంబంధం కూడా ఏ విధంగా ఉంది అని చెప్పేసి తెలుసుకోవచ్చు. షెల్ఫ్ ఎవరున్నారు, అలాగే ఇక్కడ మనకి లేడీస్ ఉన్నారా షెల్ఫ్, అలాగే జెంట్స్ ఉన్నారా, అలాగే వాళ్ళ యొక్క రిలేషన్ ఏ విధంగా ఉంది, వాళ్ళ వయసు కరెక్ట్గా ఉందా అనేది మొత్తము వాళ్ళ యొక్క జెండర్ కరెక్ట్గా ఉందని చెప్పేసి తెలుసుకోవచ్చండి. సో ఈ విధంగా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మన మిత్ర సేవ ద్వారా మన యొక్క గవర్నమెంట్ అయితే మనకి ఇది ఒక మంచి అవకాశం కల్పించడం అయితే జరిగిందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ప్రతి ఒక్కరూ మీకు ఈకేవైసీ కంప్లీట్ అయిందా లేదా అని చెప్పేసి తెలుసుకోండి. దయచేసి ఇక్కడ ప్రజెంటుగా అప్లై చేసినటువంటి వాటి మాత్రమే చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. గతంలో ఉన్నటువంటివి ఈకేవైసీ స్టేటస్ తెలుసుకోవడానికైతే ఇక్కడ మనకి డేటా కనపడలేదని చెప్పేసి చూపిస్తుంది. దయచేసి ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సో ఇది రేషన్ కార్డు సంబంధించి గ్రామ సచివాలయంలో 7 రకాలైనటువంటి సేవలు ఏవైతే అప్లికేషన్ చేసుకున్నారో వాటిని ఈ విధంగా తెలుసుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ఇదండి ఇప్పటి వరకు అప్డేట్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.